హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్సుమాంజలి. నా పేరు రత్న, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈ వీడియోలో మనం బేసిక్ వార్మప్స్, చిన్న చిన్న వార్మప్స్ ఏ విధంగా చేయాలి, ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వార్మప్స్ మనం ఏమైనా ఎక్సర్సైజెస్ చేసినా కానీ లేకపోతే ఆసనాలు చేయడానికి ముందుగా ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా బేసిక్ వార్మప్స్ అనేవి చేయాలి. వార్మప్స్ చేయటం ద్వారా మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి. మనం ఏదన్నా పోస్చర్లోకి సడన్గా వెళ్ళామనుకోండి, మనకి మజిల్స్ క్రాంప్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా క్రాంప్స్ రాకుండా ఉండాలంటే బేసిక్ వార్మప్స్ అనేవి ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆసనాస్కి ముందు అనేది కంపల్సరీ. అవి చేయకుండా మీరు కనుక చేస్తే అక్కడ మనకి డ్యామేజ్, క్రాంప్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చాలా సింపుల్గా ఉన్నటువంటి వార్మప్స్ ఎలా చేయాలో చూద్దాం. మనకి వార్మప్స్ చేయాలంటే బాడీలో ఉన్నటువంటి జాయింట్స్ దగ్గర ముఖ్యంగా మూమెంట్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నెక్కు సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో చూద్దాం. నెక్ ఎక్సర్సైజ్. ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయటం ద్వారా సర్వైకల్ స్పాండిలిసిస్ ప్రాబ్లం ఉన్న కొంతమంది ఎక్కువ సిస్టమ్స్ ముందు కూర్చొని ఇప్పుడు అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోము, సో నెక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చూయించబోయే ఎక్సర్సైజెస్ కనుక, అంటే నెక్కు సంబంధించిన ఎక్సర్సైజ్ కనుక రోజు 2 నిమిషాలు కనుక చేస్తూ ఉంటే ఇక్కడ మజిల్స్ అన్నీ కూడా, నెక్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి నెక్ ఎక్సర్సైజెస్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు ప్రశాంతాసనంలో ప్రశాంతంగా కూర్చోండి. సిట్టింగ్లో అయినా కానివ్వండి, లేదా మ్యాట్ మీద అయినా, లేదా చైర్ మీద అయినా కానీ కూర్చోండి. కూర్చున్న తర్వాత నెక్కు సంబంధించి నిదానంగా రైట్ వైపుకి టర్న్ చేయండి. మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటూ మిడిల్లోకి రండి. బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్ వైపు టర్న్ చేయండి. బ్రీతింగ్ తీసుకుంటూ మిడిల్లోకి రండి. బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ వైపుకి. బ్రీతింగ్ తీసుకుంటూ మిడిల్లోకి, బ్రీత్ అవుట్ చేస్తూ లెఫ్ట్లోకి, బ్రీత్ ఇన్ చేస్తూ మిడిల్లోకి. ఇలా కుడివైపు ఒక 4 సార్లు, ఎడమవైపు ఒక 4 సార్లు చేయండి. బ్రీతింగ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పోస్చర్లోకి వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ చేసి అక్కడ హోల్డ్ చేయాలా, ఎలా ఉండాలంటున్నారు. సో బ్రీతింగ్ కన్ఫ్యూజ్ ఉంటే జస్ట్ నార్మల్గా నెక్ని రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి స్లోగా టర్న్ చేయండి, కానీ స్పీడ్గా ఇలా చేయకండి. సో చాలా అంటే చాలా రిలాక్స్గా కుడివైపుకి, ఎడమ వైపుకి టర్న్ చేస్తూ ఒక 3 సార్లు కానివ్వండి, 4 సార్లు మీ యొక్క టయాన్ని బట్టి, మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చేయండి. అలా చేసిన తర్వాత పైనుంచి కిందకి, దీన్ని కూడా నెక్ ఎక్సర్సైజ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్ ఒక 5 to 6 టైమ్స్ చేయండి. బ్రీతింగ్ తీసుకుంటూ నెక్ని పైకి స్ట్రెచ్ చేయండి. థ్రోట్ని బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. ఇలా స్లోగా నెక్ ఎక్సర్సైజ్ పైకి కిందకి కనుక చేస్తే నెక్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అవుతాయి. తర్వాత జస్ట్ నార్మల్గా మీ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి నెక్ని డౌన్ చేయండి చాలా స్లోగా. ఇలా 1 మిడిల్, 2 మిడిల్, 3 మిడిల్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎటు సైడ్ అయితే మీరు నెక్ మూమెంట్ చేస్తూ ఉంటారో దానికి ఆపోజిట్ సైడ్. సపోజ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ బెండ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ నెక్ దగ్గర ఉన్న మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, దాన్ని గమనించండి. ఏ ఎక్సర్సైజెస్ చేసినా కానీ మనకి స్ట్రెచ్చింగ్ అనేది మెయిన్. మీరు చేస్తున్నప్పుడు స్ట్రెచ్చింగ్ అవుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. అలా స్ట్రెచ్చింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఆ మూమెంట్ చేస్తున్నప్పుడు మీకు స్ట్రెచ్చింగ్ వస్తేనే మీరు చేస్తుంది పర్ఫెక్ట్గా ఉందని. అలా సో రైట్ టు లెఫ్ట్ కూడా ఒక 5 to 6 టైమ్స్ చేయండి. మనం సైడ్ టు సైడ్ చేసాం, అప్ అండ్ డౌన్ చేసాం, బెండింగ్స్ చేసాం, సైడ్ బెండింగ్స్. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ నెక్ రొటేషన్ చేయండి. లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్, స్లోగా రైట్ షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్. ఇలా మీకు ఎన్నిసార్లు కంఫర్టబుల్గా ఉంటే 5 to 6 టైం అయినా కానీ ఓన్లీ బ్యాక్ రొటేషన్, ఆఫ్ టు ఆఫ్, అంటే షోల్డర్ టు షోల్డర్ వరకే, ఫుల్ రొటేషన్ కాకుండా. ఫుల్ రొటేషన్ చేయటం ద్వారా ఏమవుతుందంటే మీరు అడగొచ్చు, అదేంటి బ్యాక్ టు బ్యాక్ ఫుల్ రొటేషన్ చేయొచ్చు కదా అని. కొంతమంది బీపీ ఉన్న వాళ్ళు ఉంటారండి, ఇలా ఫుల్ రొటేట్ చేసినప్పుడు చూడండి, ఇలా చేసినప్పుడు కళ్ళు తిరగటానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం
బ్యాక్ టు బ్యాక్ మాత్రమే నెక్ మూమెంట్ చేయండి. పర్వాలేదు మాకు అలవాటు ఉందా అనుకున్న వాళ్ళు, చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రం చేయండి. కానీ బీపీ ఉన్న వాళ్ళు కంప్లీట్గా రొటేషన్ అనేది చేయకండి, హాఫ్ రొటేషన్ చేయండి. ఇలా మీ నెక్కి సంబంధించి రైట్ వైపు, లెఫ్ట్ వైపుకి, పైకి, కిందకి, సైడ్ బెండింగ్స్, నెక్స్ట్ వచ్చేసి హాఫ్ రొటేషన్, ఇలా ఏదో ఒకటి లేదా ఈ 3 కలిపి 4 కలిపి ప్రతిరోజు 2-3 నిమిషాలు చేస్తూ ఉంటే మీకు నెక్ దగ్గర ఉన్నటువంటి మజిల్స్ అనేవి చాలా స్టిఫ్నెస్ అవుతాయి. మీకు లైఫ్లో నెక్కు సంబంధించి ఎలాంటి సమస్యలు కూడా రావు. నెక్కు సంబంధించినటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా ఏమి కూడా మీకు రాదనమాట. ఇది నెక్కు సంబంధించిన ఎక్సర్సైజ్. తర్వాత షోల్డర్స్కి సంబంధించి చాలామంది షోల్డర్స్కి చాలా పెయిన్స్ ఉంటాయి, ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు షోల్డర్స్కి సంబంధించి ఇవిగోండి ఇలా రొటేషన్ చేయండి కంప్లీట్గా. సో షోల్డర్స్ని ఎప్పుడైనా కానీ చాలామంది రొటేషన్ అంటే ఇలా చేస్తారండి, ఇది కరెక్ట్ కాదు. ఇలా మూవ్ చేయడం వల్ల ఇక్కడిక్కడే సర్కిల్ అవుతుంది కానీ షోల్డర్ జాయింట్స్ దగ్గర మీకు స్ట్రెచ్ అవ్వదు. ఎల్బోస్ని కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేస్తూ, సో ఇదిగోండి పైకి కంప్లీట్గా లిఫ్ట్ చేస్తూ మళ్ళీ ఇలా బ్యాక్ రండి. ఇలా చేస్తేనే మీకు ఎక్కువ స్ట్రెచ్ అనేది ఉంటుంది, కానీ ఇలా చేయటం వల్ల అంత యూజ్ అనేది ఉండదు. 50% రిజల్టే ఉంటుంది. షోల్డర్స్ మంచి ఫ్లెక్సిబుల్ అవ్వాలన్నా, స్ట్రెంగ్తెన్ అవ్వాలన్నా ఇలా రొటేషన్ చేయండి. ఓకే, 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం 2 చేతులను ఇలా భుజాల మీద తీసుకుని జస్ట్ ఇలా రొటేట్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో కూడా రొటేషన్ చేయండి. మీ ఫ్లెక్సిబుల్ ప్రకారం ఒక 4 to 5 టైమ్స్ రివర్స్ కూడా చేయండి. అంటే నార్మల్గా ఒక 3-4 టైమ్స్ చేయండి, దానికి రివర్స్ కూడా చేయండి. షోల్డర్స్ జాయింట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్బోస్కి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో 2 చేతులను షోల్డర్ మీద తీసుకుని జస్ట్ స్ట్రెచెస్ చేయండి. ఇవి కంపల్సరీ బేసిక్ వార్మప్స్, అందరూ చేయవలసిందే. 10 నిమిషాల పాటు ఇలా స్ట్రెచ్చింగ్ ఫోల్డింగ్ అలా అయిపోయిన తర్వాత సో లెఫ్ట్ హ్యాండ్ని రైట్ ఎల్బో దగ్గర తీసుకుని ఇలా రొటేషన్ చేయండి. ఎల్బో రొటేషన్ 3 టైమ్స్ చేయండి క్లాక్ వైజ్, 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇలా చేయటం ద్వారా ఆర్థరైటిస్ పెయిన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆర్థరైటిస్ పెయిన్స్ అనేవి ఎక్కువ జాయింట్స్ దగ్గర వస్తాయి. సపోజ్ మనకి ఎల్బో దగ్గర జాయింట్ ఉంది, ఇక్కడ షోల్డర్ దగ్గర కానివ్వండి, నీస్ దగ్గర కానివ్వండి, కొంతమందికి వాపులు వచ్చి నొప్పులు వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఇలా బేసిక్ వార్మప్స్ ప్రతిరోజు చేశారనుకోండి, వాళ్ళకి ఆ పెయిన్స్ నుంచి ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఎల్బో రొటేషన్ క్లాక్ వైజ్ 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్. అంటే సో మీ టయాన్ని బట్టి మీరు చేస్తూ ఉండండి. అది 3 టైమ్స్ చేయాలా, 5 టైమ్స్ చేయాలనేది మీ యొక్క సమయాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ జాయింట్ వచ్చేసి రిస్ట్ జాయింట్కి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ ఉందండి. థంబ్ ఫింగర్ని లోపలికి తీసుకొని 4 ఫింగర్స్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా రొటేషన్ చేయండి స్లోగా. కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, చాలా స్లోగా చేయండి. రిస్ట్ని రొటేట్ చేయండి 4 to 5 టైమ్స్. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్లో కూడా 4 to 5 టైమ్స్ చేయండి. ఇలా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. మనకి నెక్కి సంబంధించి ఎక్సర్సైజ్ అయింది, షోల్డర్స్కి సంబంధించి, ఎల్బోస్కి, రిస్ట్కి సంబంధించి ఎక్సర్సైజ్ అయింది. నెక్స్ట్ స్పైన్కి సంబంధించి ఇలా కూర్చొని ఉండటం వల్ల చాలామంది స్పైన్ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోదగ్గ వార్మప్ స్పైన్ ట్విస్టింగ్. సో మీ ఎడమ చేతిని కుడి మీద అంటే కుడి మోకాల మీద పెట్టండి, కుడి చేతిని వెనక వైపు తీసుకుని కంప్లీట్గా ఇలా ట్విస్ట్ అవ్వండి. 1 నార్మల్, ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ జాగ్రత్తగా గమనించండి. ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ లెగ్ని 2, మీ మెడను కూడా తిప్పండి. 3, 4. సో మీకు ఎంతవరకు చేయగలరో 6 వరకు అయినా కానీ చేయండి. స్పైన్కి మంచి ట్విస్టింగ్ అనేది అవుతుంది, స్పైన్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్కి సంబంధించి అంటే మోకాళ్ళకి సంబంధించి ఎక్సర్సైజ్ ఏంటో, అదేవిధంగా పెల్విస్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి థై బోన్కి సంబంధించినటువంటి ఎలాంటి వార్మప్ చేయవచ్చో చూద్దాం. ముందుగా 2 కాళ్ళని ఇలా బటర్ఫ్లై మూమెంట్లోకి తీసుకోండి. జస్ట్ 2 చేతులను లాక్ చేసి టోస్ పట్టుకొని కాళ్ళని కిందకి పైకి ఇలా మూమెంట్ చేయండి. దీని తితిలి ఆసన అని కూడా అంటారు.
సో ఇది చేయటం ద్వారా లేడీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్క బేసిక్ వార్మప్స్లోనే చాలా బెనిఫిట్స్ వస్తాయండి. ఆసనాలు ఎక్కువ చేయలేని వాళ్ళు కూడా ఇలాంటివి 10 నిమిషాలు కనుక ఎక్సర్సైజెస్ లాగా వార్మప్స్ లాగా చేస్తే వాళ్ళకి ఆ రోజు కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటారు. అందరూ 1 అవర్ చేయాలని లేదు కదండి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోదగ్గ బేసిక్ వార్మప్స్ అనమాట. సో ఇది చేస్తాం వల్ల లేడీస్కి పీసీఓడి, పీసీఓఎస్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. సో జెంట్స్కి వచ్చేసి చాలామందికి ఇక్కడ బ్రూన్ మజిల్స్ టైట్గా ఉంటాయి, అంటే గజ్జల దగ్గర ఉన్నటువంటి మజిల్స్ టైట్గా ఉంటాయి. ఇవి చేయటం ద్వారా మనకి అక్కడ ఉన్నటువంటి మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి. స్పైన్ కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది స్పైన్కి. ఎందుకంటే మనకి స్పైన్ బ్యాక్ సైడ్ కింద నుంచే కదండి స్టార్ట్ అయ్యేది, అందుకోసం. సో ఇది ఒక 30 సెకండ్స్ పాటు, అంటే 30 టైమ్స్ ఇలా మూమెంట్ చేయండి. సో ఇక్కడ పెల్విస్కి సంబంధించి, అంటే థై బోన్స్కి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చి మోకాలు. ప్రతి వాళ్ళు ఏ వీడియోలో చూసినా కానీ మోకాళ్ళ నొప్పుల గురించేనండి. ఎక్కడ ఏ వీడియో కనపడుతున్నా మోకాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలని. సో చాలామంది పెద్దవాళ్ళు తపన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈజీగా చేయదగ్గ వార్మప్ అండి. సో వాళ్ళు కంప్లీట్గా ఇలా లెగ్స్ని స్ట్రెచ్ చేసి చూడండి, జస్ట్ 2 చేతులను బ్యాక్ సైడ్ రిలాక్స్గా తీసుకోండి. అలానే కంప్లీట్గా ఇలా బ్యాక్ వెళ్ళకుండా కొంచెం సపోర్ట్గా తీసుకుని మోకాళ్ళకి సంబంధించి జస్ట్ మోకాళ్ళని టైట్ చేయండి, రిలాక్స్ చేయండి, టైట్ చేయండి, రిలాక్స్ చేయండి. సో నీ క్యాప్స్ టైట్, 2 ఒకేసారి 2 కాళ్ళు రిలాక్స్, నీ క్యాప్స్ టైట్, రిలాక్స్, నీ క్యాప్స్ టైట్, రిలాక్స్. ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, చైర్లో కూర్చొని చేయమన్నారు కదా, మరి మేము ఎలా చేయాలి, మీరు కింద కూర్చొని కాళ్ళు అంటే, చైర్లో కూర్చొని కూడా 2 కాళ్ళు పైకి లేపి నీ క్యాప్స్ని టైట్ చేయండి, రిలాక్స్ చేయండి, నీ క్యాప్స్ని టైట్ చేయండి, రిలాక్స్ చేయండి. సో చైర్లో కూర్చొని వార్మప్ చేయొచ్చని మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కాబట్టి, సో చైర్లో కూర్చొని కూడా చాలా ఈజీగా చేయవచ్చు. సో దాని తర్వాత రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి 2 చేతులను ఇలా తీసుకోండి, నీ రొటేషన్ చేయండి. సో సింపుల్గా చైర్లో ఉన్న వాళ్ళు జస్ట్ మోకాలని పైకి లిఫ్ట్ చేసి కొంచెం లెగ్ని లిఫ్ట్ చేసి రొటేషన్ చేయండి. ఒక 3 టైమ్స్ చేయండి. నెక్స్ట్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా చేయండి. లెగ్ని స్లోగా స్ట్రెచ్ చేయండి. నిదానంగా ఎడమ కాలుతో కూడా 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఎస్, 3 సార్లు అయిన తర్వాత ఒక్కసారి రిలాక్స్ అవ్వండి. సో నీస్కి సంబంధించి జాయింట్ దగ్గర కూడా ఎక్సర్సైజ్ ఎలా చేయాలో సింపుల్గా చేయదగ్గే చూసాం. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ జాయింట్స్కి సంబంధించి. యాంకిల్ జాయింట్స్ చాలామందికి మడమల నొప్పులు వస్తాయండి, కూర్చోలేరు, లేదా నిద్ర లేచిన వెంటనే కూడా వాళ్ళకి కాళ్ళంతా బరువుగా ఉండి నడవాలంటే కూడా ఇబ్బంది పెడతారు. ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లమ్స్, అంటే లెగ్గుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళు చక్కగా చేయదగ్గ వార్మప్ ఎక్సర్సైజ్ అండి. టోస్ని ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి, ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఆల్టర్నేటివ్గా స్ట్రెచ్ చేస్తూ చేయండి, చాలా ఈజీగా. సో మీరు అలా స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీకు యాంకిల్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది, టోస్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు 10 సార్లు చేయగలిగితే 10 సార్లు ఒకటి ముందుకి, ఒకటి వెనక్కి ఆల్టర్నేటివ్గా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత 2 కాళ్ళని కలిపి యాంకిల్ రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్ 4 to 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 4 to 5 టైమ్స్. మీ యొక్క కంఫర్టబుల్ టయాన్ని బట్టి కూడా చేయండి. చూసారు కదండి, ఇప్పుడు మన నెక్ దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు కూడా బేసిక్గా వార్మప్స్ ఎలా చేయాలో చూసాం. ఇవి కనుక మీరు ప్రతిరోజు 10 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ మజిల్స్ అనేవి చాలా ఫ్రీ అవుతాయి. 20 రోజుల్లోనే మీకు బాడీలో చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చిందని అంటారు. బట్ ఇవి సిట్టింగ్లో మనం చూపించిన వార్మప్స్ మాత్రమే. వీటిలో వార్మప్స్ పడుకొని చేసే వార్మప్స్ ఉంటాయి, బెడ్ మీద పడుకొనైనా, మ్యాట్ మీద పడుకొనైనా, నెక్స్ట్ స్టాండింగ్లో కూడా వార్మప్స్ ఉంటాయి. బట్ ఈరోజు ఏంటంటే మనం ఓన్లీ సిట్టింగ్లో కానీ చైర్లో కానీ మ్యాట్ మీద కూర్చొని ఎలాంటి వార్మప్స్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే అండి, ఉంటాను.